ఆ! ఈ గోదావరి గట్టు పైన థాంక్ మీట్‌కొచ్చిన మీడియా వారందరికీ, సినిమా లవర్స్ అందరికీ థాంక్ యూ సో మచ్. ఇది ఒక విధంగా చెప్పాలంటే థాంక్ మీట్ కంటే కూడా సక్సెస్ మీట్ అనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా సూపర్ హిట్ అయితేనే నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇది 2 ఆదివారాలు దాటుకొని మూడో ఆదివారానికి కూడా ఎళ్తుంది. ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ డే వచ్చిన మిక్స్డ్ టాక్‌కి ఇది గాన్ అనుకున్నాను నేను. డిప్రెషన్ ఆ మూడ్‌లోకి వెళ్ళిపోతారు అందరూ అనుకున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి, అలా మిక్స్డ్ టాక్ స్టార్ట్ అయినాక అందరం కొంచెం డల్ అయ్యాము. ఆ తర్వాత ఎవరైతే నిలబడ్డారో అభినవ్ గారు, సుమంత్ ప్రభాసు, సుభాష్ చంద్ర వీళ్ళు నిలబడి ఓకే మనం తీసిన ఒక ఫ్యామిలీ సినిమా కదా! మనం ప్రమోట్ చేద్దాం. ఫ్యామిలీస్ వస్తారు అది ఇది ఏ నమ్మకం అయితే ప్రమోట్ చేశారో ఫ్యామిలీస్ అందరూ కదిలొచ్చారు. రిలీజ్‌కి ముందు, రిలీజ్ తర్వాత ఎటువంటి లో అవ్వకుండా ఈ సినిమాకంతా రివర్స్‌లో జరిగాయి. కలెక్షన్స్ అవ్వచ్చు, టాక్ అవ్వచ్చు. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఏం లేదు. కష్టం రా అన్నారు. కొద్ది రోజుల తర్వాత పర్లేదు సినిమా అని. ఇప్పుడు బెటర్‌గా ఉంది. అలా తెలియకుండా ఫ్యామిలీ ఆడియన్స్ బయటికి రావడం, సినిమా రోజు రోజుకి డెవలప్ అవ్వడం, ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్రిటికల్ సిట్యుయేషన్‌లోనో, ఐపీఎల్ సీజన్‌లోనో ఒక చిన్న సినిమా ఇన్ని రోజులు థియేటర్‌లో బతకడం గానీ, చాలా చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. నెక్స్ట్ మా డైరెక్టర్ సుభాష్ చంద్ర. ఇది కంప్లీట్‌గా సుభాష్ చంద్ర ఫిలిం. మేము మొదటి నుంచి చెప్పినట్టు. అతను కూడా 100% నమ్మాడు. నేను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశానండి. గోదావరి గట్టు పైన ఖచ్చితంగా నచ్చుతుందని నేనే చాలా రకాలుగా డిప్రెషన్ చేశాను అతన్ని ఫస్ట్ రోజు నుంచి. సినిమా కష్టం బ్రో అని ఫస్ట్ నేనే చెప్పాను. ఒక 4 రోజుల తర్వాత పర్వాలేదంటున్నారు బ్రో అని చెప్పాను. మొన్న రీసెంట్‌గా ఈ కలెక్షన్స్ ఏదైతే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయో అందరూ మన ఆంధ్ర విలేజెస్‌కి, తెలంగాణ విలేజెస్‌కి ఎళ్లి బాగా ప్రమోట్ చేశారు. కింద మీద పడి మొత్తానికి సినిమా జనాల్లోకైతే తీసుకెళ్లారు. వీళ్ళు చేసిన ప్రమోషన్‌కి, ఆడియన్స్ ఇచ్చిన సపోర్ట్‌కి ఒక మౌత్ పబ్లిసిటీతో ఇంత దూరం ఈ సినిమా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్రో సూపర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ గారు చేయడము, అది బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం నేనండి నాకివ్వాలి. యాహ్! యాహ్!